brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ఎల్బీసీలో 7వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలతో పాటుగా ర్యాట్ మైనింగ్ టీం కూడా శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. నిన్ననే ఎగ్జాక్ట్ స్పాట్ కి చేరుకున్నాయి సహాయక బృందాలు. ఇప్పుడు వేగంగా పనులు జరుగుతున్నాయి. ఒకవైపు బోరింగ్ మెషిన్ భాగాల్ని గ్యాస్ కట్టర్ తో వేరు చేస్తూ, ఇంకొక వైపు పేరుకుపోయిన బురదని లోకో డబ్బాల్లో బయటకు తరలిస్తున్నారు. అయితే భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపితే ఆ సొరంగం కూలే ప్రమాదం ఉండడంతో తేలికపాటి పరికరాలతో ఆచితూచి పనులు చేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలాగే సహాయక చర్యలు గనుక కొనసాగితే మరికొద్ది గంటల్లోనే కార్మికుల జాడ తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 0 పాయింట్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయి. కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్స్ ను వినియోగిస్తున్నారు. 3 షిఫ్ట్ల వారీగా పనులు జరుగుతుండగా ఒక్కొక్క షిఫ్ట్ లో 80 మంది పనిచేస్తున్నారు. అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దింపే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఒకవైపు మట్టి బురదను తరలిస్తూనే భారీ మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నారు. మా ప్రతినిధి శివ నుంచి లైవ్ లో జరుగుతున్నారు. శివ, 7 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఇవాళే కాస్త ఒక పాజిటివ్ సైన్ కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లోనే కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందని. ఏంటి, నిజంగా మరికొద్ది గంటల్లో ఆ స్పాట్ కి చేరుకునే అవకాశాలు ప్రస్తుతం మీకు కనిపిస్తున్నాయి అక్కడ? 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ అనేది శరవేగంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఉంది. ముఖ్యంగా ఎండు పాయింట్కు ఈ సహాయక బృందాలన్నీ చేరుకోవడంతో అక్కడి నుంచి నేరుగా ఈ 8 మంది ఆచూకీకి సంబంధించినటువంటి గాలింపు చర్యలు అనేది ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అత్యాధునిక పరికరాలు, స్కానర్లను ఉపయోగించి ఈ టన్నెల్లో వారి జాడ కనుక్కునేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు, అక్కడ లోపల ఉన్నటువంటి బురద, మట్టి, అలాగే నీరు పైకప్పు కూరడంతో ధ్వంసమైనటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ శిథిలాలన్నింటినీ కూడా వేగంగా బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా సంబంధించి ఒక వ్యూహాత్మకంగా ఈ సహాయక బృందాలంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. దీంతో గత రాత్రి నుంచి లోపల ఉన్నటువంటి శిథిలాల తరలింపు అనేది శరవేగంగా కొనసాగుతుంది. మట్టి బురదను ఏదైతే లోకో డబ్బాలతో బయటికి పంపిస్తూ ఉన్నారు ట్రైన్ సాయం ద్వారా. అలాగే మోటార్ ద్వారా దాదాపుగా 8 మోటార్లను ఉపయోగించి లోపల ఉన్నటువంటి వాటర్ ఏదైతే సీపేజ్ వస్తుందో ఆ వాటర్ని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కొనసాగుతుంది. దీంతో ఈ మిగిలినటువంటి రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టడానికి కొంత అనువైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే శిథిలాలు టన్నెల్కు మధ్యలో అడ్డగా పడి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందో వాటిని కూడా తొలగించేటువంటి ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో లోపలికి వెళ్ళేటువంటి లోకల్ ట్రైన్ మరి కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇంకొంచెం వేగంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటుగా ఎండు పాయింట్ ఏదైతే ఉందో ఆ పైకప్పు కూలడం, ఆ పైనుంచి బండరాళ్ళు, అలాగే మట్టి, నీరు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందో అక్కడ కూడా ఇప్పటికే ఇటు అత్యాధునికమైనటువంటి పరికరాలు, స్కానర్లు ఉపయోగించి గల్లంతైన వారి ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. దీంతో పాటుగా ఈ రాకపోకలు అనేది ముఖ్యంగా లోపల చిక్కుకున్నటువంటి వారిని రక్షించేందుకు, అలాగే బయటికి సహాయక బృందాలు వచ్చి వెళ్లేందుకు అనువుగా ఉండేందుకు, సులువుగా ఈ సహాయక చర్యలు మరింత వేగం చేసేందుకు అయితే లోపల ఏదైతే జేసీబీలను కావచ్చు, ఎక్స్కవేటర్లు లోపల తీసుకెళ్లి సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో ఆర్మీ కావచ్చు, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.